ఎలా చూస్తారు శేషు గారు? అంటే బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఈ రోజు నుంచి చర్చ ప్రారంభం కాలేదు. గత అనేక నెలలుగా దీనికి సంబంధించి ఒక చర్చ అయితే తెలంగాణలో విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రధాన పార్టీల్లో భాగంగా బీజేపీ ఉంది కాబట్టి ఎవరు అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు, ఆ తర్వాత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి చర్చ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణలో బీజేపీ ఎంత దూకుడుగా వెళ్ళిందో, అంటే అధ్యక్షుడి పాత్ర ఏ విధంగా ఉంటుందో బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రోజు చాలామందికి అర్థమైంది. సరే, ఆ తర్వాత పరిణామాలు వేరే విధంగా మారాయి. కిషన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ ఉండబోరు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారనేటువంటి చర్చ కూడా ఉంది. మళ్ళీ బీసీ నాయకులకు ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన. ఈ మొత్తం నేపథ్యాల్లో అసలు ఎవరికి పదవి వరించే అవకాశం ఉంది? దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అసలు మీ విశ్లేషణ ఏంటి? విజయ్, మీకు ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళకి నమస్కారం. 2024 లోక్సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు తమ అధ్యక్షుల మార్పు విషయంలో తరచూ వార్తలు వస్తున్నటువంటి సందర్భం. సరే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తన అధ్యక్షుడిని మార్చుకున్నారు. మనకి మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేసుకున్నారు. అదొక అంశం. అయితే రెండోది, భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి శాసనసభ ఎన్నికల బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు కదా. తర్వాత లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ మరొకసారి ఎంపీగా గెలవటం, తర్వాత కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కించుకోవడం తోటి భారతీయ జనతా పార్టీ కూడా తన అధ్యక్ష పదవిని మారుస్తుంది, కొత్త వాళ్ళకి ఇస్తుంది అనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది అనేటటువంటి వార్తలు తరచూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి శ్రీవాణి గారు, ఒక్క నిమిషం శ్రీవాణి గారు దయచేసి మ్యూట్ లో పెడతారా? అన్మ్యూట్ లో ఉన్నట్లుంది కొంత. అవునవును, డిస్టర్బెన్స్ వస్తుంది. శ్రీవాణి గారు ఒక్కసారి మ్యూట్ లో పెట్టండి, మిమ్మల్ని అడిగినప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. మీరు కంటిన్యూ చేయండి శేషు గారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఒక సమస్య ఉంది, మంత్రివర్గాన్ని విస్తరించుకునేది. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక సమస్య ఉంది, రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవటం. రెండు పొలిటికల్ డెవలప్మెంట్స్ సైమల్టేనియస్ గా తెలంగాణ రాష్ట్రంలో మనకు కనపడుతున్నాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి వెళుతున్నటువంటి వార్త ఒకటి పతాక శీర్షికల్లో ఉంటే, రెండోది భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయబోతుంది అనేటటువంటి ఊహాగానాలు కూడా పతాక శీర్షికలో ఉన్నాయి. ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి హాట్ టాపిక్స్ గా చూడాలి. అయితే భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి తన అధ్యక్షుడిని ఎవరికి ఎంపిక చేసుకోబోతుంది అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి అధ్యక్షుడికి బలమైనటువంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి. ఏంటంటే, ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలంగా నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పార్టీకి వస్తున్నటువంటి వేవ్ ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదొకటైతే, రెండోది, ఇప్పుడు వచ్చేటటువంటి అధ్యక్షుడు 3 సంవత్సరాలుగా ఉంటే తన టెన్యూర్ అయిపోయేసరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో 2028కి వచ్చేసరికి మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే పార్టీని ఆ ఎన్నికలకు సమాయత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు వచ్చేటటువంటి అధ్యక్షుడి పైన ఉంటుంది. కాబట్టి ఒక బలమైనటువంటి అధ్యక్షుడిని ఎంపిక చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఎత్తుగడగా కనపడుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక అడ్వాంటేజ్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఏం అడ్వాంటేజ్ అంటే, మీకు 2023 శాసనసభ ఎన్నికల ముందు 7% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2023 శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి 14%, 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అబ్నార్మల్ గా 34% ఓటు బ్యాంకుని పెంచుకుంది. అంటే ఒక పాజిటివ్ వేవ్ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి క్రియేట్ అయింది. కాబట్టి ఆ వేవ్ ని నిలబెట్టి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యము, సత్తా ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేయాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనపడుతుంది. ఇంకొక ఎట్ ద సేమ్ వే, ఎప్పుడైనా పార్టీ బలోపేతం అవుతుందో పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఒకప్పుడు డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసి పంపిస్తే అందరూ ఆమోదించేటటువంటి వాళ్ళు, ఎందుకంటే తెలంగాణలో పెద్దగా బలమైనటువంటి పార్టీ కాదు అది. కానీ ఇప్పుడు ఇంత బలం పుంజుకున్న తర్వాత అధ్యక్ష పదవి కోసం జరుగుతున్నటువంటి పోటీ రేస్ లో అనేక మంది పేర్లు వస్తున్నాయి. ఇటీవలనే భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లాలకి కొత్త అధ్యక్షులను ఏర్పాటు చేసింది. జిల్లా అధ్యక్షులని ఎంపిక చేయడం అయిపోయింది. ఇక ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసేటటువంటి బాధ్యతలో ఒక కసరత్తు జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. అయితే ప్రధానమైనటువంటి పోటీ తెరపైన ఉన్నటువంటిది ఇద్దరి మధ్యన ప్రధాన పోటీగా కనపడుతుంది. ఒకటి, మల్కాజిగిరి ఎంపీగా గెలిచినటువంటి ఈటెల రాజేందర్,
రెండోది మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచినటువంటి డికే అరుణ. వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైనటువంటి పోటీ కనపడుతుంది. ఇంకా మిగతా ముగ్గురు కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టుగానే కనపడుతుంది. అది తెర వెనుక ప్రయత్నాలు కనపడుతున్నాయి అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఒకటి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు రేస్ లో ఉన్నారు. తర్వాత మెదక్ ఎంపీ రఘునందన్ కూడా రేస్ లో ఉన్నట్టుగా, తర్వాత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ వార్తలు వస్తున్నాయి. కానీ తెరపైన ఎక్కువ పోటీ మాత్రం వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో ఒక రాజకీయ అనివార్యత ఏర్పడింది, ఒక కంపల్షన్ ఏర్పడింది. ఆ కంపల్షన్ ఏంటి అంటే బీసీ వాదం బలంగా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చింది. అంటే ఒక విధమైనటువంటి ప్రెజర్ క్రియేట్ అవుతుంది. అంటే అపోనెంట్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక ఎత్తుగడ వేస్తే దానికి బలమైనటువంటి ఎత్తుగడ వేయాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షాల పైన ఉంటుంది. కాబట్టి మళ్ళీ అందులో బీసీ ఫ్యాక్టర్ అనేది, బీసీ వాదం అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రధానమైనటువంటి శీర్షికగా, ఒక ప్రధానమైనటువంటి అంశంగా వచ్చింది. ఇటీవల 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో బీసీ వాదం ప్రధానంగా తెరపైకి వచ్చింది, ప్రధానంగా వినపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఫ్యాక్టర్ కి ప్రాధాన్యత పెరుగుతున్నటువంటి క్రమంలో ఏం చేయబోతున్నారు అనేది. మరి కాంగ్రెస్ కూడా బీసీలకే ఇచ్చింది అధ్యక్ష పదవి. అదే 2023లో బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పింది. అదొక అంశం కనపడుతుంది. రెండోది, ఇప్పుడు బీసీకి ప్రాధాన్యత ఇచ్చేటట్లయితే ఈటెల రాజేందర్ ఒక బలమైనటువంటి వ్యక్తిగా వాళ్ళకి కనపడుతుంది. ఈటెల రాజేందర్ కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే బీసీ తర్వాత బీసీ సామాజిక వర్గాల్లో ఉపకులమైనటువంటి అతిపెద్ద సామాజిక వర్గం తెలంగాణలో దరిదాపు 26 లక్షలు ఉంటుంది. మొన్న కులగణన సర్వే జరిగింది కదా, ఆఫ్ ద రికార్డు కులగణన సర్వేలో రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి కులము 26 లక్షలతోటి ముదిరా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారన్న నేపథ్యంలో ఒక బలమైన సామాజిక వర్గం బీసీ. రెండోది, దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ 32 లక్షల ఓటర్లు ఉంటారండి. 32 లక్షల ఓటర్లే కాదు, 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. కాబట్టి ఈటెల రాజేందర్ లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తిని ఎంపిక చేసేటటువంటి క్రమంలో పార్టీకి ఎదురవుతున్నటువంటి సవాళ్లు. తర్వాత డికే అరుణ కూడా బలమైనటువంటి వ్యక్తే, రాష్ట్రంలో ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. తర్వాత బలం లేనటువంటి నియోజకవర్గంలో కూడా 4000 ఓట్ల మెజార్టీ తోటి మహబూబ్ నగర్ లో గెలిచి వచ్చినటువంటి వ్యక్తి, మహిళా కోటా ఉన్నదనేటటువంటి విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పాత కొత్త భారతీయ జనతా పార్టీలో పాత కొత్త ఒక వర్గం అయితే, రెండోది ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళు, ఆర్ఎస్ఎస్ మూలాలు లేనటువంటి వాళ్ళు. అయితే భారతీయ జనతా పార్టీ ఇటీవల తన దృక్పథాన్ని మార్చుకున్నట్లుగా కనపడుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మూలాలు లేనటువంటి వాళ్ళని ముఖ్యమంత్రులు చేస్తుంది, రాష్ట్ర అధ్యక్షులు చేస్తుంది, కేంద్ర మంత్రి పదవులు కూడా ఇస్తుంది. ఉదాహరణకు మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి పురంధరేశ్వర్కి ఇచ్చారు, ఎన్టీఆర్ బిడ్డకి పురంధరేశ్వర్కి ఇచ్చారు. అంతేనా ఆర్ఎస్ఎస్ మూలాలు లేవు. యూపీఏ 1-2లో ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ లో మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి. అంటే ఒక రాజకీయ అవసరాల రీత్యా పార్టీ ఎవరి చేతైతే బలోపేతం అవుతుందో, ఎవరైతే బలమైనటువంటి అధ్యక్షులుగా ఉంటారో వాళ్ళకి అవకాశం దక్కేటటువంటి అవకాశం ఉంది. అట్ లాస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ కంపోజిషన్స్ లో గనక మనం చూస్తే ఈటెల రాజేందర్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ ఫర్ ది బీజేపీ. ఈ ఈటెల రాజేందర్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగానే మనకు కనపడుతుంది. పొలిటికల్ డైమెన్షన్స్, కంపల్షన్స్ ఇవన్నీ మనం క్రోడీకరించి కంపైల్ చేసి చూస్తే, అక్యుములేట్ చేసి చూస్తే, బట్ ఇట్స్ ఎ బెటర్ చాయిస్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ ఈజ్ ద ఈటెల రాజేందర్ అనేటటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. బట్ పాత కాపులు అంటాం కదా, పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ప్రశ్నలు, కొన్ని అభ్యంతరాలు లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలో పోస్ట్ పోన్ అవుతుంది తప్ప, బట్ ఏదైనా అంతిమ నిర్ణయము, ఫైనల్ డెసిషన్ వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం, అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర పార్టీ లేకపోతే ఇప్పుడు ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరూ కట్టుబడి ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా పురంధరేశ్వర్కి ఇస్తున్నప్పుడు అసంతృప్తి వ్యక్తమైంది, కానీ పార్టీ నిర్ణయం ఒకసారి తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉన్నారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంటుందనేది నా అభిప్రాయం. బట్ ఈటెల రాజేందర్ పేరు ఎప్పుడో ప్రకటించేటటువంటి వాళ్ళే, కానీ పాత కాపుల నుంచి మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతోటి వస్తున్నటువంటి కొన్ని అభ్యంతరాల మేరకు కొంత కన్సెషన్స్ జరుగుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. బట్ అట్ లాస్ట్ బలమైనటువంటి వ్యక్తులకు అవకాశం దొరుకుతుంది. పార్టీని రేపటి ఎన్నికలకు సమాయత్తం చేసేటటువంటి వాళ్ళకి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓకే శేషు గారు. శ్రీవాణి గారు నమస్తే.